గోదావరి మనసులో మాట. పండుగ వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే మనసు దిగబెట్టేసి ఏటోళ్ళు అయిపోయిందండి. పరాసుకలు ఆడుకుంటా ఏళ్ళ మాట్లాడుకుంటా ఆనందించడానికి సేపు పట్టలేదని క్షణాలు గడిచిపోయే రోజులు. దేవారం పందింకోళ్ళు పంది అయ్యాక పచ్చడెట్టేసినట్టు బంధువులు వెళ్ళిపోతా ఉంటే దుఃఖంతో మనసు పచ్చడి చేసినట్టు అయిపోయింది. మళ్ళీ వీళ్ళంతా ఎంతకాలానికి వస్తారు. చాలా కాలం తర్వాత వచ్చిన ఆడబిడ్డలు కాళ్ళు నీళ్ళు ఎట్టుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండాలు ఎడతా ఉంటే లోపలికి ఎక్కేసినట్టు అనిపించిందండి. ఏం చేస్తామండి, ఎవరి సంవత్సరాలు వాళ్ళవి. పదారులు అంటే ఏళ్ళకోళ్ళు మనుషులు అనుకుంటారు కానండి, ఫ్యామిలీ ఎక్కువ ఎర్రోళ్ళండి చాలా మందికి తెలవదండి. ప్రతి ఊళ్ళో జనం గుంపులుగా బస్ స్టాండింగ్ లో రైల్వే స్టేషన్ లో పడుతున్నారండి. చూస్తా ఉండగానే అయిపోయిందండి పెద్ద పండుగ. రేపటి నుంచి మళ్ళీ మామూలు. ఎంత బాధ వచ్చినా తప్పదు కదండి. రోజులు గడాలంటే మళ్ళీ అందరూ ఎవరి పనిలో కళ్ళు వచ్చేయాలి. ఉంటానండి. దేవుడు మనందరికీ మంచి అని కోరుకుంటాం.